అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. పూజ చేయడం వలన భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. పూజ చేసే సమయాన్ని చాలా పవిత్రంగా సమయంగా భావిస్తారు. పూజ అయిన వెంటనే పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకూడదు. పుణ్యము రాదు, సమస్యలు కూడా కలుగుతాయి. పూజ చేయడం వలన శరీరం, మనస్సు కొంచెం ప్రశాంత శక్తిని కలిగి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయడం మంచిది కాదు. పూజ చేసినంతసేపు చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. అది కాసేపటి వరకు మన ఇంట్లో కొనసాగాలి అంటే ఈ తప్పులను చేయకూడదు. అందులో మొదటిది గోర్లు కత్తిరించుకోవడం. పూజ చేసిన వెంటనే గోర్లను కత్తిరించడం లాంటివి చేయకూడదు. ప్రతికూల శక్తి కలిగి సానుకూల శక్తి దూరం అవుతుంది. ఒకవేళ కనుక మీరు గోర్లు కత్తిరించుకోవాలి అనుకుంటే పూజ చేసిన తర్వాత ఒక అరగంట వరకు ఆగి ఆ తర్వాత కత్తిరించుకోవచ్చు. పూజ చేసిన వెంటనే కాళ్ళు కడుక్కోవడం మంచిది కాదు. ఇలా చేయడం వలన భగవంతుడిని అవమానించినట్లు అవుతుంది. ఇలా చేయడం వలన మీ పూజా ఫలితం కొంచెం తగ్గుతుంది. కాబట్టి కొంతసేపటి వరకు ఆగడం మంచిది. పూజ చేసిన వెంటనే ప్రసాదం తినకూడదు. ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలామంది పూజ చేసిన వెంటనే ప్రసాదం ఉంటారు. కానీ అలా కాకుండా కొద్దిసేపు అక్కడే వదిలేసి ఆ తర్వాత తినడం మంచిది. ఏ ఇంట్లో అయితే రోజు పూజలు చేస్తారో ఆ ఇంట్లో మాంసం, మద్యం స్వీకరించడం మంచిది కాదు. ముఖ్యంగా పూజ చేసిన వెంటనే మద్యం, మాంసం ముట్టుకోకూడదు. ఒకవేళ అలా కాకుండా మీరు ఈ తప్పులు చేశారు అంటే భగవంతుడికి కోపం వస్తుంది, ఇబ్బందులు కూడా కలగవచ్చు. కోపానికి గురవ్వకుండా ఉండడం. భగవంతుడి అనుగ్రహం కలగడానికి, సానుకూల శక్తి కలగడానికి పూజ చేసిన వెంటనే కోపానికి గురవ్వకోకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి. శాంతంతో ఉంటే కాసేపటికి వరకు బాగుంటుంది. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.